సో, బాదుడే బాదుడు. నిన్న కరెంటు ఛార్జీలు, నేడు ఆస్తుల రిజిస్ట్రేషన్‌లు. భూముల విలువలతో పాటు నిర్మాణాలు, కన్‌స్ట్రక్షన్ విలువలో కూడా పెరుగుదల. గుడిసెలు, పూరిపాకలు, పెంకుటిల్లు, రూఫ్ లేని ఇల్లు వీటికి వదలని కూడా వైనం. అన్ని రకాల నిర్మాణాల విలువల్ని కూడా పెంచేసిన చంద్రబాబు ప్రభుత్వం. నివాస, వాణిజ్య భవనాలు, అపార్ట్మెంట్లు, ఫ్లాట్ల విలువలు అమాంతం పెంపు. విలువల పెంపుపై మెమో జారీ చేసిన రిజిస్ట్రేషన్ శాఖ. భూముల విలువలు సైతం 50% పైగా పెంపు. అందుకోసం దొడ్డిదారిన క్లాసిఫికేషన్ మార్పు. ఏరియా ప్రాతిపదికన కాకుండా స్థలం ప్రాతిపదికన విలువల ఖరారు. ఇప్పటికే ఖరారు చేసిన సబ్ రిజిస్టర్లు, జేసీలు, కమిటీలు ఆమోదం తరువాయి. జనవరి 1 నుంచి అమల్లోకి కొత్త విలువలు. కోటి ఫ్లాట్లపై అదనంగా 2.5 లక్షల భారం. 100 గజాల స్థలం పైన కూడా భారీగా వడ్డన. అడ్డగోలుగా ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా ప్రజలపై భారం. సో, ఈ విధంగా బాదుడే బాదు కార్యక్రమాలు మళ్ళీ వస్తుందని చెప్పేసి మనకు చెప్తూ ఉన్నారన్నమాట. స్థలాలు, భూములు, ఇల్లు, ఫ్లాట్లు ఇలా అన్నిటికి సంబంధించి రిజిస్ట్రేషన్ బాధలు అయితే ఉంటుందని చెప్పేస్తున్నారు. జనవరి 1 నుంచి అయితే అమాంతం రేట్లు అయితే పెరుగుతున్నాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే చూడాలి మరి ఎంత పెరుగుతున్నాయి ఏంటి అనేది మనకి జనవరి 1 నుంచి అయితే తెలుస్తాయి. సో, మొత్తం అయితే పెరుగుదల అయితే ఉండబోతుందన్నమాట. సో, ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.